హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి మీరు వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 15వ అధ్యాయం చర్చిస్తున్నాము. సో 15వ అధ్యాయంలో మనము పోయినసారి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనే శ్లోకం గురించి మనం చర్చించాము, అనగా 7వ శ్లోకము. సో 7వ శ్లోకంలో మనం ఏం చర్చించామో భగవంతుడు చెప్తున్నారు, మనం అందరం కూడా, జీవాత్మలందరూ కూడా భగవంతుడి యొక్క అంశములము. అది కూడా టెంపరీ కాదు, శాశ్వతమైనటువంటి అంశములము. మనం భౌతిక జగత్తులో ఉన్న, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న, బ్రహ్మజ్యోతిలో ఉన్న, ఎక్కడున్నా కానీ మనం ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క అంశములమే. ఇంకా మనం ఎక్కడున్నా కానీ పరమాత్మ మనతో పాటే వస్తారు. రైట్, అది ఒకటి చెప్పారు. అది ఎందుకు చెప్పారు, కారణము ఈ అంశము గురించి, ఈ సంబంధం గురించి మాట్లాడడం ఎందుకు అవసరం? ఎందుకంటే మనకు అసలైన ఆనందం దక్కేది ఆ సంబంధాన్ని పునర్స్థాపించడం ద్వారానే. వేరే ఎటువంటి మార్గం లేదు. ఇక్కడ మనం ఎన్ని సంబంధాలు పెంచుకున్నా, ఎంత నెట్వర్కింగ్ చేసినా, ఎంత హోదా పెంచుకున్నా కానీ నథింగ్ ఈజ్ గోయింగ్ టు మేక్ అస్ సాటిస్ఫైడ్. కానీ కేవలం ఒకే ఒక సంబంధం మనం పునర్స్థాపించుకుంటే కృష్ణుడితో, దాట్ విల్ మేక్ అస్ హ్యాపీ. రైట్. సో ఆ విధంగా కృష్ణుడితో సంబంధాన్ని పునర్స్థాపించడం అంటే మనం ఆయన అంశములము, ఇంకా ఆయన సేవలో మనం నెలకొని ఉండాలి. జీవేర స్వరూపయ కృష్ణేర నిత్యదాస్ అనే విషయం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో ఇంకొక విషయం కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. భగవంతుడి యొక్క భక్తులతో కూడా మనం మంచి సంబంధాన్ని పెంపొందించుకోవాలి. రైట్. నాకు కృష్ణుడికి మంచి సంబంధం ఉంది కానీ భక్తులతో నాకు సంబంధం లేదు అని అంటే దట్ ఈస్ ఇన్కంప్లీట్ భక్తి. సో అందుకనే ద సేమ్ కైండ్ ఆఫ్, ఏ విధంగానైతే మనం ఎంత కేర్ఫుల్గా భగవంతుడి ముందు మనం భగవంతుడితో ఆరతి చేస్తున్నప్పుడు, భోగం అర్పిస్తున్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా అటెంటివ్గా ఉంటామో ఆ డీలింగ్స్లో, అటువంటి అటెంటివ్నెస్, కేర్ఫుల్నెస్ కూడా మనము వైష్ణవులతో డీల్ చేస్తున్నప్పుడు కూడా ఉండాలి. బికాస్ దే ఆర్ ఆల్సో రీప్రజెంటింగ్ ద లాడ్. రైట్. సో ఆ విధంగా, ఎందుకంటే వైష్ణవుల ద్వారానే, భక్తుల ద్వారానే మనం భక్తిలో ఎదుగుతాము. రైట్. సో అందుకనే కృష్ణుడితో మన సంబంధాన్ని పునర్స్థాపించడంలో ఫస్ట్ భక్తులతో సంబంధం బాగా ఉంటే దెన్ కృష్ణుడితో కూడా సంబంధం పునర్స్థాపించడంలో చాలా ఈజీ అవుతుంది. సో ఆ విధంగా భగవంతుడు ఆ విషయం చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొత్త విషయం ఒకటి చెప్పబోతున్నారు. ఏంటంటే, పోయిన శ్లోకంలో ప్రకృతి స్థాని కర్షతి అనొక పదాన్ని ఉపయోగించారు. సో కర్షతి అంటే ఏంటి? స్ట్రగల్ అవ్వడం అన్నమాట. సో ఇక్కడ భౌతిక జగత్తులో జీవాత్మలందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చిన వారు. ఇంకా ఇక్కడ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఈ భౌతిక దేహంలో ఉన్నందువల్ల. ఓకే. అయితే ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దానికి ఎక్స్టెన్షన్గా ఈ యొక్క నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తారనమాట. అది ఎటువంటి స్ట్రగలు. సో ఎప్పటిదాకైతే భౌతిక జగత్తులో మనం ఉంటామో స్ట్రగల్ విల్ ఆల్వేస్ బి దేర్. రైట్.
ఈ ఈ జన్మలో ఈ శరీరం ఉన్నంత వరకు స్ట్రగుల్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత కొత్త శరీరం వస్తుంది. అంతే, స్ట్రగల్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్, బట్ స్ట్రగల్ ఈస్ కామన్ ఇన్ ఆల్ బాడీస్. రైట్. సో అందుకనే జీవాత్మ శరీరాలు మార్చడం కూడా ఒక పెద్ద స్ట్రగలే. ఎందుకంటే ఆ శరీరం మారినప్పుడల్లా మళ్ళీ యు ఆర్ అగైన్ గెట్టింగ్ అ మెటీరియల్ బాడీ. మళ్ళీ చిన్నప్పటి నుంచి యూఆర్ అగైన్ రీస్టార్టింగ్ యువర్ స్ట్రగల్. సో ప్రతిసారి జన్మెత్తినప్పుడు యూఆర్ జస్ట్ రీస్టార్టింగ్ యువర్ స్ట్రగల్. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎండ్ ద స్ట్రగల్. ఎందుకండి? ఎందుకు మరి జీవాత్మ పదే పదే జన్మం ఎత్తుతూ ఉంటుంది? ఆ, ఎందుకంటే ఆ భౌతిక కోరికలు ఎప్పటిదాకైతే ఉంటాయో మనసులో, అప్పటిదాకా ఒక వ్యక్తి, ఒక జీవాత్మ ఆధ్యాత్మిక జగత్తులో కాలు పెట్టడం సాధ్యం కాదు. ఈవెన్ ఇఫ్ సంబడి హ్యాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఒక వ్యక్తికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నా కానీ తను ఎప్పటిదాకైతే దాన్ని ఆ, జీవితంలో పాటించి దాన్ని సాక్షాత్కరించడో, అప్పటిదాకా అది నిజంగానే ఎటువంటి వాల్యూ లేదు దానికి. నాలెడ్జ్ రిమైన్స్ నాలెడ్జ్. ఎనీవేస్, ఇండియాలో మీకు తెలుసు, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఏదేదో భారతం గురించి, రామాయణం గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ డస్ దట్ మీన్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్? డస్ దట్ మీన్ వాళ్ళ చిత్తశుద్ధి అయింది? నో. వి సీ మెనీ టైమ్స్ పీపుల్ స్పీక్ అండ్ సైడ్లో ఏదేదో చేస్తుంటారు తప్పు పనులు. సో అటువంటి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దాని అర్థం ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చిత్తశుద్ధి అవ్వాలి. చిత్తశుద్ధి కాకుండా మనము ఇలాగే భక్తుల సాంగత్యంలో ఉండి కూడా మనం కంటి చేస్తుంటే కూడా, ఒకవేళ మనము చిత్తశుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, ఎఫర్ట్ పెట్టకపోతే, మనం ఇలాగే సాంగత్యంలో ఉండిపోతాం బహుశా. నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగిపోతాయి, కానీ మన మానసిక స్థాయి మాత్రం అక్కడే భౌతిక స్థాయిలో ఇరుక్కుపోతుంది. అండ్ ఇలా అయినందువల్ల ఏమవుతుంది? మెల్లి మెల్లిగా భక్తి అనేది భారంగా భావించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ద వెరీ ఫస్ట్ సిమ్టమ్ that we are very much clouded by the material desires or material consciousness. అంటే మన చిత్తములో భౌతిక కోరికలు నిండి ఉన్నాయి, మన చిత్తము భౌతిక చైతన్యంగా మారిపోయింది అని ఎలా తెలుస్తుంది? మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈ భక్తి మార్గము, పొద్దున లేవడము, జపం చేయడము, క్లాసులు అటెండ్ చేయడము, భగవద్గీత చదవడం, ఇదంతా కూడా భారంగా అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన గొడవరా బాబు, చేయాల్సి వస్తుంది అని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దట్ that is a symptom that you are actually not doing it from your heart. You are not liking it. Why you are not liking? Because you have some other likings, that is known as material likings. రైట్. సో అందువల్ల అలా అవుతుంది. రెండవది ఏంటంటే, ఆ, మన సాధన, భక్తుల సాంగత్యం, ఇవన్నీ కూడా మనం లైట్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. లైట్గా అంటే యూ స్టార్ట్ టేకింగ్ ఇట్ వెరీ క్యాజువలీ. అదే చాంటింగ్ కదా, చేసేస్తాం. కొంచెం వాకింగ్ చేస్తాము, కొంచెం కూరగాయలు కట్ చేసుకుంటా ఒకటి, ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుకుంటూ చాంటింగు. సో ఈ విధంగా ఏదో ఒక రకంగా 16 చేసేసి అక్కడ పెట్టేస్తే తలనొప్పి పోతుందిరా బాబు. ఆ, ఈ విధంగా అందులో హృదయం ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనమాట. నోరు ఇన్వాల్వ్ అవుతుంది, చేతులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, బట్ ద మైండ్ అండ్ హార్ట్ ఆర్ సమ్వేర్ ఎల్స్. ఇంకా అలా అవుతుంది. ఇంకా ఇర్రెగ్యులారిటీ వస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఇర్రెగ్యులారిటీ అంటే ఏంటి? కన్సిస్టెంట్గా లేము. ఎస్ ఆర్ నో? సో సమ్ డే యూ గెట్ జోష్ అండ్ మీరు ఇవాళ నేను 1 అవర్ రీడింగ్ చేస్తా, ఇంకా దాని తర్వాత నెక్స్ట్ 4 days ఏమి లేదు రీడింగ్, దాని తర్వాత హియరింగ్ లేదు. సో ఈ విధంగా ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ బ్లూ మూన్ లాగా ఇట్లా స్పైక్స్ రావడం అనేది జరుగుతుంది. సో మచ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఈ వారం రోజులు క్లాస్ క్యాన్సిల్ చేశాను అనుకోండి, దెన్ సంబడి యూస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ శ్రవణం, వాళ్ళు ఇదే టైంకి కూర్చొని వేరే క్లాస్ వినొచ్చు. దే విల్ డూ ఇట్, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే 8:30కి లాగిన్ అయ్యి ప్రణవానంద ప్రభు ఏదైనా ఒక క్లాస్ వాళ్ళకి నచ్చింది పెట్టుకొని వాళ్ళ హాఫ్ అవర్ కోట వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. కానీ దీని మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ లేను, అమ్మయ్య 1 వీక్ బ్రేక్ దొరికిందిరా బాబు, ఆ హాఫ్ అవర్లో వేరే పనులు చేసుకోవచ్చు అని ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ అ సైన్ దట్ సమ్హౌ అవర్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ లైన్, అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద భక్తి ప్రాసెస్, ఎస్పెషల్లీ హియరింగ్. రైట్. సో ఈ విధంగా మనము చూసుకోవాలి. ఇర్రెగ్యులారిటీ వస్తుందా, భక్తి భారంగా అనిపిస్తుందా, క్యాజువల్గా తీసుకుంటున్నామా? సో దీస్ ఆర్ వెరీ డేంజరస్ సైన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని సంవత్సరాలు చేసిన ఆ, బహుజన్మయది కరీ శ్రవణ కీర్తన
తబు తన పాయే కృష్ణ పదే ప్రేమధన అని చైతన్య చరితామృతం చెప్తుంది. బహుజన్మకరి, ఎన్నో ఎన్నో జన్మలు కూడా మీరు శ్రవణ కీర్తన చేస్తే కూడా, ఒకవేళ అపరాధపూర్వకంగా చేస్తే అప్పుడు కృష్ణ ప్రేమ రాదు అని చైతన్య చరితామృతం చెప్తుంది. సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలు చేసినా కానీ రాదు అని చెప్తుంది. దిస్ ఇస్ ద ఎవిడెన్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద చైతన్య చరితామృతం. సో అందుకనే నేను చెప్పదలుచుకున్న పాయింట్, విల్ గోయింగ్ టు ద శ్లోక నౌ. జస్ట్ ఒక గ్రౌండ్ ఇస్తున్నాను అనమాట ఆ శ్లోకానికి. మనము మన యొక్క మానసిక స్థితి మీద చాలా వర్క్ చేయాలి. ఎందుకంటే అదే డిటర్మైన్ చేస్తుంది మన నెక్స్ట్ లైఫ్ ఏం రాబోతుంది అనేది. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రస్తుతం ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో మనది, మనం ఎటువంటి ఇమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అందరూ వేరే వేరే ఇమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అవునా కదా? అదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? మన మానసిక స్థాయి ఏ విధంగా ఉంది దాని మీదే ఆధారపడి ఉంటుంది, రైట్? సో అందుకనే దాని గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. ఏ విధంగా ఒక వాయు గంధాన్ని క్యారీ చేసి తీసుకెళ్తుందో వేరే వేరే ప్లేస్లలో, మన మనసు ఈ జీవాత్మని, అంటే మనల్ని వేరే వేరే శరీరాల్లో క్యారీ చేసుకొని తీసుకెళ్తుంది. అంత డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్ మనసు. సో ఇప్పుడు మనం శ్లోకం చూద్దాం. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో 8వ శ్లోకము. 1 minute. So who wants to read 8th verse? Anyone available? జై కృష్ణ పాయ్ దండవత్ ప్రణాం. 1 minute, Prabhu. I think Anjani Mataji hand raise చేశారు. Go ahead, Anjani Mataji. Let's give her a chance. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ఎస్ మాతాజీ, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. చదవండి మాతాజీ. 8th verse. 8th, 9th రెండు చదవండి. ఎస్ మాతాజీ, యూ కెన్ స్టార్ట్. శరీరమ్యయదవాప్నోతి ఇచ్చా ప్రఖ్యాత్రమతీశ్వరః గృహీతైత్వాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు వాసనలు తీసుకున్నట్లుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి వేరొక దేహమునకు మోసుకుపోతాడు. ఈ విధంగా అతడు ఒక రకమైన దేహమును స్వీకరించి తిరిగి వేరొక దానిని పొందడానికి దానిని విడిచిపెడతాడు. నెక్స్ట్. స్తోత్రం చక్షుషు స్పర్శనం చ రసంగౌ గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయౌ విషయానుపసేవతే. జీవుడు ఆ విధంగా వేరొక స్థూల దేహమును స్వీకరించి మనసుతో కూడి ఉన్నట్లు ఒకానొక రకమైన చెవి, కన్ను, నాలుక, ముక్కు స్పర్శలను పొందుతాడు. ఆ రకంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తాడు. హరే కృష్ణ, వెరీ గుడ్. సో 2 శ్లోకాలు. అయితే నేను చెప్పినట్టు 8వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మనం ఇప్పుడు చదివాం కదా, వాయువు ఏ విధంగా వాసనలను తీసుకొని వేరే వేరే చోట్లలో వెళ్తుందో. జనరల్గా ఒక వాసన స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటి? వాయువు. ఎస్ ఆర్ నో? వాయువు ఉంటేనే వాసన ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్తుంది. అదేవిధంగా ఒక జీవాత్మ వేరే వేరే శరీరాల్లోకి ఎందుకు వెళ్తుంది? ఎందుకు కారణం? ఆ జీవాత్మ పెంపొందించుకున్నటువంటి అనేక వివిధ రకాల భావనలు అని ట్రాన్స్లేట్ చేశారు ప్రభుపాదుల వారు. వివిధ రకాల భావనలు ఎక్కడ నివసిస్తాయి? ఒక వ్యక్తి యొక్క మనసులోనే నివసిస్తాయి. దాని గురించి నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు. సో మనసులో నివసించడం అంటే సూక్ష్మ శరీరంలో నివసించడం. సో సూక్ష్మ శరీరము, స్థూల శరీరము మీకు తెలుసు ఆల్రెడీ. సో జీవాత్మ మధ్యలో ఉందనుకోండి, దాని మీదటి ఫస్ట్ ఆవరణ ఏంటి? సూక్ష్మ శరీరం. దాని తర్వాత బాహ్యంగా ఉండేటటువంటి ఆవరణ ఏంటి? స్థూల శరీరం. స్థూల శరీరం పంచమభూతాలతో తయారై ఉంటుంది. సో ఏదైతే మనకు ఇప్పుడు కనిపిస్తుందో దిస్ ఇస్ స్థూల శరీరము. మాంసము, ఎముకలు, రక్తము, పంచమభూతాలు. కానీ లోపల దీనికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో ఒక వ్యక్తి పెంపొందించుకున్నటువంటి భావనలు, అనగా కోరికలు కూడా, ఇంకా సంస్కారాలు కూడా. గుర్తుపెట్టుకోండి, అందరిలో ఏముంటాయి? 2 ఉంటాయి.
కోరికలు. కోరికలు అంటే నాకు ఇప్పుడు జీవితంలో ఏం కావాలి? అందరూ కూడా ఏదో ఒకటి ఆశిస్తున్నారు లైఫ్లో పొందడానికి. అది భౌతికమే కావచ్చు, ఆధ్యాత్మికమే కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ అందరూ ఏదో ఒకటి ఖచ్చితంగా ఆశిస్తున్నారు జీవితంలో. అవునా? సో ఇవి కోరికలు. రెండవది ఏముంటుంది? సంస్కారాలు. సంస్కారాలు అంటే మన క్యారెక్టర్ ఎలాంటిది. యా, అంటే ఒక రకమైన ఇన్పుట్ వస్తే దానికి ఏం అవుట్పుట్ మనం ఇస్తాము. ఎస్ ఆర్ నో. అది మన సంస్కారాలు. మీరు ఇక్కడ రోడ్డు మీద 500 రూపాయలు నోటు కనిపించింది అనుకోండి. సో వెంటనే దానికి ఆ వేరే వేరే వ్యక్తులు వేరే వేరే రకంగా స్పందిస్తారు. మరి ఎందుకు అలా వేరే వేరే రకంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే అందరికీ వేరే వేరే రకాల సంస్కారాలు ఉన్నాయి కాబట్టి. అవునా కదా? మంచి సంస్కారం ఉండేవాడు చూస్తాడు, అరే ఆయన జేబులో నుంచి పడింది, ఆయన అక్కడే ఉన్నాడు, సార్ మీ పైసలు తీసుకోండి సార్. చెడు సంస్కారాలు ఉండేవాడు వెయిట్ చేస్తాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని నేను యూస్ చేసుకుంటా అని. అవునా? సో ఈ విధంగా సంస్కారాల వల్ల ఒక వ్యక్తి వేరే వేరే రెస్పాన్స్ ఇస్తారనమాట వేరే వేరే సిచ్యువేషన్కి. సో ఇదే ఒక వ్యక్తిని, ఒక జీవాత్మని అనేక శరీరాలలో తిప్పుతూ ఉంటుంది. వాయుర్ గంధాన్ని ఇవాశయాత్, ఏ విధంగానైతే వాయువు గంధాన్ని వేరే వేరే చోట్లలో తీసుకెళ్తుంది. సో ఈ మనసులో ఉండే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక బేర్ మినిమం కన్ఫిగరేషన్ ఆఫ్ ద సంస్కారాస్ మనకు పూర్వ జీవితం నుండి వస్తుంది. ఓకే, జస్ట్ లైక్ బేర్ మినిమం కన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, చూడండి నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. సో ఇది మీరు కొత్తగా కొన్నప్పుడు డిఫాల్ట్ కన్ఫిగరేషన్ ఉంటుంది ఒకటి, అవునా? ఒక రింగ్ టోను, ఒక వాల్ పేపరు, అవి మీరు మీరు పెట్టలేదు, మీరు కొన్నప్పుడే ఫస్ట్ నుంచి వచ్చింది. అలాగే మనం పుట్టినప్పుడు ఒక డిఫాల్ట్ రకమైన ఆలోచన, కొన్ని రకాల సంస్కారాలు, త్రిగుణాలలో ఏ గుణం ఎక్కువ ప్రబలంగా ఉంటుంది ఆల్రెడీ లోడ్ అయి వస్తుంది. రైట్? కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మొబైల్లో మనం వాల్పేపర్ చేంజ్ చేయొచ్చు, రింగ్ టోన్ కూడా చేంజ్ చేయొచ్చు. అవునా కదా? అందరు చేంజ్ చేస్తారు. ఎస్, వాల్పేపర్లో పిల్లల ఫోటోలు, వైఫ్ ఫోటో, హస్బెండ్ ఫోటో పెట్టుకుంటారు చాలామంది. ఎస్ సార్, దాన్ని మన ఇష్టం ప్రకారం మనము చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన సంస్కారాలను కూడా మనం సరిదిద్దుకోవచ్చు. అంటే పాత సంస్కారాలను తీసేసి తొలగించి కొత్త సంస్కారాలు, మంచి సంస్కారాలు పెట్టుకోవచ్చు. కానీ ఒక ఊర్లో ఉండే చదువు రానటువంటి ఒక మహిళకి నేను ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి వాల్పేపర్ మార్చండి అని అంటే అవ మార్చగలుగుతుందా? మార్చరాదు. అదేవిధంగా మన సంస్కారాలు కూడా మారాలి అని అంటే అది ఎలా మార్చాలో మనకు తెలియాలి ఫస్ట్. లేకపోతే మొబైల్ ఫోన్ ఉంది కానీ ఐ డోంట్ నో హౌ టు చేంజ్ ద స్క్రీన్ వాల్పేపర్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ ద మొబైల్ ఫోన్, ఐ కాంట్ చేంజ్ ఇట్. అదేవిధంగా సంస్కారాలు ఎలా మార్చాలి అనేది మనము తెలుసుకోవాలి. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక ట్రైనింగ్ ద్వారా మారుతాయి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేదో భౌతిక ట్రైనింగ్ ద్వారా మారేవి కావు, అంత ఈజీ కాదు. ఆధ్యాత్మిక ట్రైనింగ్ అంటే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడం స్టార్ట్ చేస్తారో వాళ్ళలో సంస్కారాలు ఖచ్చితంగా మారుతాయి. యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సుర అని భాగవతంలో ఉంది. ఎవరైతే భగవంతుడి భక్తి చేస్తారో అటువంటి వ్యక్తిలో అన్ని అద్భుతమైనటువంటి మంచి గుణాలు ఉద్భవిస్తాయి. తను పూర్వంలో ఒక మహాపాపి అయి ఉండొచ్చు, జస్ట్ లైక్ అజామిలా, రైట్? సో కానీ అజామిల్ లాంటి వాడు కూడా తన చెడు సంస్కారాలను సరిదిద్దుకున్నాడు. ఆ చెడు సంస్కారాలు తను ఎన్నో ఎన్నో ఏండ్లు పాపాలు చేసి తను పెంపొందించుకున్నాడు. అవునా కాదా? చాలా యంగ్గా ఉన్నప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వేశ్య పట్ల తనకి ఆకర్షణ కలిగి ఆ వేశ్యని ఇంట్లో పెట్టుకుని పతివ్రత భార్యని తను ఇంటి నుంచి గెంటేశాడు. తర్వాత మంచి సంస్కారవంతులైనటువంటి తల్లిదండ్రులను కూడా తను ఇంటి నుంచి గెంటేశాడు ఈ వేశ్యతో ఎంజాయ్ చేయడానికి. ఆ విధంగా ఆ వేశ్యని మెయింటైన్ చేయడానికి తను నానా రకాల పాపకార్యాలు కూడా చేశాడు, ఇంక్లూడింగ్ మర్డర్స్, కిడ్నాప్స్, దోపిడీ, చీటింగ్, ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే విష్ణుదూతుల యొక్క కృప ఈయనకి దక్కిందో, నారాయణ నామోచ్చారణ ద్వారా ఇంక విష్ణుదూతుల యొక్క కృప, అప్పుడు తనలో జ్ఞానోదయం అయింది. అప్పుడు ఆయనకు అర్థమైంది యాక్చువల్గా నాలో ఆ, నేను ఇన్ని రోజులు చేసింది ఎంత పెద్ద పాపము అని.
సో ఇప్పుడు తను సంస్కారాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాడు. ఎన్నేళ్ళు పెట్టాయి? 12 ఏళ్ళు పెట్టాయి. 12 ఇయర్స్ హీ లెఫ్ట్ హోమ్. అంతా పిల్లల్ని భార్యనంతా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు తను? హరిద్వార్. హరిద్వార్లో ఎన్ని ఏళ్ళు ఉన్నాడు? 12 ఏళ్ళు ఉన్నాడు. హరిద్వార్లో ఏం చేశారు అక్కడ? హరిద్వార్లో ఒక విష్ణు మందిరం వెతికి అక్కడ భక్తుల సాంగత్యంలో ఒక గురువు ఆశ్రయం తీసుకొని తను సాధన భక్తి చేశాడు. ఇంకా 12 ఏళ్ల తర్వాత తను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో అందుకనే ఒకవేళ మనకి ప్రక్రియ తెలిస్తే, ఇంకా ఒక గురువు ఆశ్రయం దక్కితే అప్పుడే సంస్కారాలు మారుతాయి. కేవలం ప్రక్రియ తెలుసుకున్నంత ద్వారా కూడా కాదు. ఎస్ ఆర్ నో? మీకు ప్రక్రియ తెలుసు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామింగ్, C++ ప్రోగ్రామింగ్, బట్ యూ స్టిల్ హ్యావ్ టు గో టు అ కాలేజ్ అండ్ గెట్ అ డిగ్రీ. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అ టీచర్. ఇప్పుడు నాకు ప్రక్రియ తెలుసు, సమోసా ఎలా తయారు చేయాలి, కానీ అది జస్ట్ తెలుసు నాకు, బట్ ఐ హ్యావ్ నెవర్ డన్ ఇట్. ఐ హ్యావ్ టు గో టు అ కుక్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఫిజికలీ. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా తయారు చేయాలి, మసాలా ఇలా వేయాలి. సో ఇవన్నీ అదేవిధంగా ఒక గురువు ఆశ్రయం పొందిన తర్వాత అప్పుడే అసలైన మార్పు మనకి స్టార్ట్ అవుతుంది. ఈ విషయం వచ్చింది అజామిల్ పాస్ట్ టైంలో చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి, నా తథా హ్యఘవాన్ రాజన్ పూయేత తప ఆదిభి యథా కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయాత్. దీనికంటే ముందు ఒక శ్లోకం చెప్పారు. తపస్యా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన వా. ఒక వ్యక్తి హృదయ శుద్ధీకరణ ఎలా అవుతుంది? జనరల్గా, సాధారణంగా వేదాలలో ఇచ్చినటువంటి మార్గం ఏంటి? తపస్య, బ్రహ్మచర్య, శమ, దమ, త్యాగ, సత్య, శౌచం. ఇవన్నీ యమ నియమాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎవరైతే పాటిస్తారో దీని ద్వారా హృదయం శుద్ధీకరణ జరుగుతుంది. ఇంకా చాలా వరకు సంస్కారాలు కూడా సరిదిద్దుకోవచ్చు. అందుకనే అంటారు కదా, పిల్లలకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ కొన్ని సంస్కారాలు తీసుకొని వచ్చారు, నో డౌట్. కానీ ఆ సంస్కారాలను సరిదిద్దుకునే అవకాశము ఎర్లీ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఆ సంస్కారాలు పూర్తిగా వ్యక్తం చేసేటటువంటి పరిస్థితులు ఇంకా వాళ్ళకి రాలేదు. ఎందుకంటే ఫర్ ద చిల్డ్రన్ దే ఆర్ మోస్ట్లీ లైక్ అన్నమయ కోశ, జ్ఞానమయ కోశ, విజ్ఞానం, అదే ఆ మనోమయ ఆ లైన్లోనే ఉంటారు వాళ్ళు. దే ఆర్ మోస్ట్లీ కన్సర్న్ విత్ గెట్టింగ్ నైస్ ఈటబుల్, వేర్ ఐ కెన్ ప్లే, వేర్ ఐ కెన్ స్లీప్ నైస్లీ, ఎంజాయ్ హోల్ డే. దట్ ఈస్ దర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సో అటువంటి సందర్భంలో కనుక మనము మంచి సంస్కారాల ట్రైనింగ్ ఇస్తే, దెన్ దే విల్ గెట్ దీస్ సంస్కారాస్ ఫిక్స్డ్ ఫర్ హోల్ లైఫ్. సో అందుకనే చిన్నప్పటి నుంచే గురుకుల్లో ట్రైనింగ్ ఇవ్వడము, ఆ, తను పూర్వ సంస్కారాలు ఏమున్నా కానివ్వండి, ఇప్పుడు మాత్రం మంచి సంస్కారాలు ఇస్తున్నారు. గురుకులకు పంపి ఇంట్లో ట్రైనింగ్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా. సో ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా సాధారణమైన విషయం మన వేదిక సంప్రదాయంలో. బట్ అన్ఫార్చునేట్లీ, దౌర్భాగ్యం, ప్రస్తుత కాలంలో జీరో ట్రైనింగ్ నడుస్తుంది. జీరో ట్రైనింగ్ ఆన్ స్పిరిచువాలిటీ. అండ్ పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ మెనీ టైమ్స్. మా వాడు IIT ఒలింపియాడు, అది ఇది అన్నిట్లో ముందున్నాడు. బట్ హ్యావ్ యూ ఎవర్ మేడ్ ష్యూర్ వాట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ క్యారెక్టర్ హీస్ డెవలపింగ్? ఎటువంటి సంస్కారాలు తనకున్నాయి? ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఎందుకంటే పదే పదే నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ IIT ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి మంచి సంస్కారాలు లేకపోతే తను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండరాదు, అంత సక్సెస్ పొందిన తర్వాత కూడా. కానీ తన దగ్గర మంచి సంస్కారాలు ఉన్నాయనుకోండి, అంత సక్సెస్ రాకపోయినా కానీ చాలా ఆనందంగా, సింపుల్గా ఉండొచ్చు. అండ్ వీ నో మెనీ పీపుల్, దే ఆర్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ మెటీరియలీ, బట్ దే ఆర్ వెరీ హ్యాపీలీ సిచ్యువేటెడ్. అంటే ఆధ్యాత్మికం ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, నేను భౌతికంగానే చెప్తున్నాను. భౌతికంగా కూడా మీరు కొంతకాలంలో మీరు చూస్తే వెళ్ళి ఊర్లలో చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు. బట్ దే వెరీ హ్యాపీ, దే డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ, వాళ్ళకి బీపీ షుగర్ ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా వచ్చింది మన మానసిక పరిస్థితి వల్లే. మనీ పీపుల్ డోంట్ నో. ఇంకేంటంటే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి రెండవది కౌంటరాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు.
ఇక్కడ మానసిక పరిస్థితిని పాడు చేసుకుంటారు. ఎలా? అనవసరమైన టెన్షన్లు తీసుకొని, చాలా ప్రెషర్ తీసుకొని. పీపుల్ ఆర్ సో బిజీ. ఐ సా వన్ డాక్టర్ ఒకసారి హైదరాబాద్లో. హీస్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 78 ఆర్ 80. ఆయన ఇప్పుడు కూడా తన క్లినిక్లో కూర్చుంటాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. హీ హాజ్ అట్లీస్ట్ 30 to 40 crores of property. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్? అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. చాలా బాగా అనిపిస్తుంది చూడండి. లాస్ట్ మూమెంట్ దాకా నేను నా వృత్తిని చేస్తున్నాను అంది తను గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా శాస్త్రాలేమో ఇటువంటి మానసిక స్థాయి ఏదైతే ఉందో దీన్ని క్లియర్గా ఖండిస్తుంది. ఇది పశు ప్రవృత్తి. అవునా? సో అందుకనే వర్ణాశ్రమ సిస్టమ్ ఉంది. బాబు 50 ఏళ్ళకి మీదగా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్, యూ షుడ్ నాట్ అన్నెసెసరీ వర్క్ హార్డ్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనకి వైదిక సంప్రదాయంలో సిస్టమ్ ముందు నుంచి ఉందన్నమాట. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. 50 ఏళ్ల తర్వాత వాడికి ఫీలింగ్ వచ్చినా కానీ నేను చేయాలని వాడు అనుకుంటాడు. అరే ఇక్కడ రాజులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఏం ఫేస్ చూపిస్తాను గురువు? బికాస్ ఎవ్రీబడి ఈస్ అకౌంటబుల్ టు సమ్ గురువు. బికాస్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ గురువు. మనకు కూడా గురువు ఉన్నారు, మన మనసే. బయట ఏ గురువు లేరు. అఫ్కోర్స్ డివోటీస్కి ఉన్నారు వైష్ణవ గురువుస్, బట్ జనరల్ పబ్లిక్ గురించి చెప్తున్నాను. దే డోంట్ ఫాలో ఎనీబడి. సో అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి, లైఫ్లో ఏం ఫ్రేమ్ వర్క్ ఫాలో చేయాలని నాకు తెలియదు. సో 50 కాదు 80 వరకు కూడా చేస్తాడు. డై ఆన్ ద డెస్క్ పాలసీ అన్నమాట. డెస్క్ మీదే చచ్చిపోతాడు వాడు లాస్ట్కి. అలా ఉంది పరిస్థితి. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. సో అందుకనే మంచి సంస్కారాలు ట్రైనబుల్, కానీ ట్రైనింగ్ కోసము ఒక వ్యక్తికి విల్లింగ్నెస్ ఉండాలి. దట్ ఈస్ అనదర్ క్వాలిటీ. అవునా? చూడండి, తద్విద్ధి ప్రణిపాతైన శ్లోకంలో ఏం చెప్పారు? యాక్షన్ ఐటమ్ ఎక్కడి నుంచి ఉంది? గురువు సైడ్ నుంచా, డిసైపుల్ సైడ్ నుంచి ఉందా? డిసైపుల్ సైడ్ నుంచి యాక్షన్ ఐటమ్ ఉంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇదంతా ఎవరు చేయాలి? గురువు కాదు, డిసైపుల్ చేయాలి. నువ్వు వెళ్ళు, ప్రణిపాత శరణాగతి తీసుకో, పరిప్రశ్న ప్రశ్నలు అడుగు, సేవ చెయ్యి. చేయాల్సింది డిసైపుల్, గురువు కాదు. డిసైపుల్ చేస్తే అప్పుడు ఉపదేక్షంతితే జ్ఞానం అప్పుడు వస్తుంది. అప్పుడు గురువు జ్ఞానం ఇస్తారనమాట. రైట్? సో ఒక వ్యక్తి తన సంస్కారాలు మార్చుకోవాలంటే కూడా తనకి కొంచెం విల్లింగ్నెస్ ఉండాలి. ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు చాలా వెంట పడతారు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వీళ్ళు అన్ని మంచి సంస్కారాలు లేవు, కొన్ని చాలా చాలా చెడు సంస్కారాలు కూడా ఉన్నాయి. ఇంకా దాన్ని ఎలాగో సరిదిద్దాలని పాపం నానా కష్టాలు పడతారు. ఎప్పుడెప్పుడు డివోటీ పేరెంట్స్ కూడా టెన్షన్లో ఉంటారు, ఎందుకంటే పిల్లలు అంత ఫాలో అవ్వట్లేదని. అండ్ మెనీ టైమ్స్ ఇట్స్ పాసిబుల్ ఆల్సో. జస్ట్ బికాస్ ఒక డివోటీ కుటుంబంలో పుట్టారు కాబట్టి డజంట్ మీన్ దే విల్ ఆల్సో కంపల్సరీలీ బికమ్ డివోటీస్. అలా రూల్ ఏమీ లేదు. రైట్? సో ఎప్పుడెప్పుడు కొన్ని పూర్వ సంస్కారాలు చాలా ప్రబలంగా ఉండొచ్చు. రెండవది, ఎప్పుడెప్పుడు పెంపకంలో తల్లిదండ్రుల తప్పులు కూడా ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఇట్స్ నాట్ ఆల్వేస్ చిల్డ్రన్స్ ఫాల్ట్. బికాస్ ఐ విల్ టెల్ యూ వన్ కేస్. ఇద్దరు హస్బెండ్ వైఫ్ వర్కింగ్, రైట్? అండ్ దెన్ దే హ్యాడ్ అ బేబీ. సో కొంచెము మ్యాటర్నిటీ లీవ్ తీసుకొని వాడు ఒక 6-7 months అయిన తర్వాత దెన్ ద మాతాజీ ఫెల్ట్ దట్ ఐ షుడ్ గో ఫర్ వర్క్ అగైన్. అవసరం లేదు, హస్బెండ్ హ్యాస్ సఫిషియంట్ శాలరీ, బట్ షీ ఫీల్స్ నో, ఐ హ్యావ్ టు వర్క్, ఐ హ్యావ్ టు అర్న్ మనీ. నాది కూడా ఒక వాల్యూ ఉండాలి ఇంట్లో. ఇది కొత్త కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో ఈ విధంగా నాది కూడా ఒక వాల్యూ ఉండాలి, నేనెందుకు ఒకరి డబ్బు మీద ఆధారపడి ఉండాలి. ఇలాంటి అండర్స్టాండింగ్తో కూడా చాలామంది వర్క్ చేయాలని చాలా జిజ్జు పట్టి దే గో ఫర్ వర్క్. ఎమర్జెన్సీ ఉంది, ఇంట్లో ఖర్చుకు కూడా డబ్బులు సరిపోవట్లేదంటే ఆ కేసులో ఇద్దరు వర్క్ చేయడం అర్థమవుతుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్. రైట్? ఎప్పుడెప్పుడు నేను చూశాను ఒక ఫ్యామిలీలో అకస్మాత్తుగా కరోనా టైంలో హస్బెండ్ జాబ్ పోయింది మొత్తం కంప్లీట్గా. సో దెర్ ఇస్ నో శాలరీ. దెన్ ద మాతాజీ స్టార్టెడ్ వర్కింగ్, అర్న్ సమ్ మనీ. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, తప్పేం లేదు కదా అందులో. బట్ దెన్ వెన్ దెర్ ఇస్ సఫిషియంట్, వాట్ షుడ్ ద మాతాజీ డూ? షీ షుడ్ ఫోకస్ ఆన్ ద చిల్డ్రన్. ఫోకస్ అంటే ఏంటి? మంచి తిండి పెట్టడం, పడుకోబెట్టడం కాదు. అదైతే ఎలాగో చేయాల్సి వస్తుంది. పశువులు కూడా చేస్తున్నాయి, మనం కూడా చేస్తాం. ఇస్ దట్ అ గ్రేట్ డీల్? టెల్ మీ. పశువులు కూడా వాళ్ళ పిల్లల్ని మంచిగా సాకుతున్నాయి కదా, కడుపు నిండా తిండి పెట్టి పడుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వడానికి. సో తన బాధ్యత ఏంటి? మంచి సంస్కారాల ట్రైనింగ్ ఇవ్వడం.
బికాస్ మదర్ ఈజ్ ద ఫస్ట్ గురు. ఎస్ ఆర్ నో? సో ఆ సంస్కారాలు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమెకి ఓపిక లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? సో ఈ విధంగా మాతాజీ జిజ్జు పట్టి నేను మళ్ళీ వర్క్కి వెళ్ళాలని వెళ్ళిపోయింది. సో ఇద్దరు వర్క్ చేస్తున్నారు, పిల్లోడిని బేబీ సిట్టింగ్లో వేసేసారు. 8 months బేబీ, ఈజ్ ఇన్ బేబీ సిట్టింగ్. ఆ పిల్లోడికి తెలియదు కూడా నా లైఫ్లో ఏం జరుగుతుందో. అమ్మ నాన్న అంటే ఎవరంటే ఒకసారి పొద్దున కనిపిస్తారు, ఒకసారి రాత్రి కనిపిస్తారు అంటే నాకు. దాని తర్వాత అమ్మ నాన్న అంటే నాకు ఎక్కువగా తెలియదు. ఆ బేబీ సిట్టింగ్లో అది వాళ్ళు కమర్షియల్, వాళ్ళు ఏదో సొంత పిల్లలా చూసుకుంటారా అక్కడ. సో ఈ విధంగా పెరిగాడనమాట. పెరిగిన తర్వాత జీవితంలో ఒక ఆ, విరక్తి తనకి ఉంది ముందు నుంచే. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమని పొందలేకపోయాడు. ఒప్పుకుంటారా లేదా? సో ఆ ప్రేమని పొందలేనందువల్ల దాన్ని వేరే దాని ద్వారా ఫిల్ చేస్తాడు ఆయన. అవునా? ఎందుకంటే ఫిల్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేమ, నన్ను ప్రేమించాలి, నాకు ప్రేమ కావాలి అనే ప్రవృత్తి అందరిలో ఉంటుంది. ఫిల్ చేసేవాడు ఒక చోట ఫిల్ అవ్వకపోతే వేరే చోట నుంచి వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. సో ఈ అబ్బాయి అనేక వ్యసనాలకు లోనయ్యాడు, అమ్మాయిలతో తిరగడం స్టార్ట్ చేశాడు, జీవితం అంతా పాడు చేసుకున్నాడు. ఇంకా తల్లిదండ్రులు ఇద్దరి, మేమెంత మంచి డివోటీస్, మేమెంత మంచి వాళ్ళం, వీడేంటి ఇలా తయారయ్యాడని అన్నారు. సో వీళ్ళేమో వాడి కర్మలో రాసి ఉంది అని తిడుతున్నారు, కానీ యాక్చువల్ డీప్గా కొంచెం వెళ్తే వీళ్ళ తప్పు వాళ్ళు చెప్పట్లేదు. ఒప్పుకుంటారా లేదా? తప్పు ఉందా లేదా? ఎస్ ఆర్ నో? 100% తప్పు ఉంది. ఒక చిన్న పిల్లవాడిని బేబీ సిట్టింగ్లో వేయడం ఏంటి అసలు? అది కూడా మ్యాక్సిమం పొద్దున వదిలేసి సాయంత్రం తీసుకోవడమా? ఇంత పెద్ద టైమా? అన్లెస్ ఇట్స్ ఎమర్జెన్సీ, ఇట్స్ అండర్స్టాండబుల్. ఎమర్జెన్సీలో ఎప్పుడెప్పుడు అలా బేబీ సిట్టింగ్లో వేయాల్సి వస్తుంది, బట్ దట్ షుడ్ నాట్ బికమ్ రెగ్యులర్ ప్యాటర్న్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమ అనురాగం వాళ్ళకి దక్కలేదు కాబట్టి. సో దేర్ ఫోర్ జీవితపు లక్ష్యం ఏదో మనం పెద్దగా గొప్పగా వచ్చి సాధించి లోకంగా చూపించడం కాదు. దర్ వాజ్ వన్ డివోటీ కపుల్. ద వైఫ్ వాజ్ ఫైటింగ్, నో నేను వెళ్తాను, జాబ్కి వెళ్తాను. నా హస్బెండ్, ఎందుకమ్మా నీకు అసలు, నేను వర్క్ చేస్తున్నాను ఐటీ కంపెనీలో, మనకి బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు ఎందుకు వర్క్ చేయాలి? "ఆ, చూడు నేను ఖర్చు పెట్టుకోవాలంటే ప్రతిసారి వచ్చి మీ ముందు చేయి చాపాల్సి వస్తుందా? నా దగ్గర శాలరీ ఉంటే నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు." దీన్ని ఫాల్స్ ఈగో అంటారు. అవునా కదా? ఎందుకమ్మా ఫాల్స్ ఈగో? ఇక్కడ హస్బెండే కదా, హస్బెండ్ అడగడం తప్పేమని చెప్పండి. అసలు పిల్లలు నా తల్లిదండ్రులను అడుగుతారు కదా, నాన్న నాకు బుక్ కావాలి, ఇది కావాలి, అందులో ఏమన్నా అడక్క తినడమా? అది కాదు. అక్కడ హక్కు ఉంది, అడుగుతున్నారు, ఇక్కడ కూడా అడుక్కోవచ్చు, ఏముంది? వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? సో ఇక్కడ ఈగో వచ్చేస్తుంది, నేను ఎందుకు అడగాలి? సో ఇలాంటి వాళ్ళే అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటారు లైఫ్ని. వాళ్లకు మనశ్శాంతి ఉండదు, పిల్లల జీవితం కూడా పాడైపోతుంది. అందుకనే భాగవతం చెప్తుంది, ఒకవేళ మీరు పిల్లలకి ఆధ్యాత్మిక సంస్కారం ఇవ్వాలనే కెపాసిటీ లేదనుకోండి, ఐఎమ్ సారీ, పిల్లల్ని కనకండి అని చెప్తుంది భాగవతం. నేను చెప్పట్లేదు, నన్ను కోపం మీద చూడకండి. పితాన సస్యాత్ పితరున సస్యాత్ జననీన సస్యాత్. తల్లి అవ్వకండి ఒకవేళ మీరు మీ పిల్లోడికి టైం ఇవ్వాలని కెపాసిటీ, ఆలోచన మీకు లేకపోతే. టైం ఇవ్వడం అంటే ఆధ్యాత్మిక ట్రైనింగ్ కోసం అని భాగవతం చెప్తుంది. సో దిస్ వే సంస్కారాస్ మ్యాటర్ అ లాట్. ఇది ఈ శ్లోకంతో ఎలా రిలేటెడ్ అంటే, కృష్ణుడు చెప్పేది ఏంటి? వాయుర్గంధాని భాష్యాత్. ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ శరీరంలో, ఆ సంస్కారాలు, ఆ భౌతిక కోరికల వల్లే ఒక జీవాత్మ తిరుగుతూ ఉంటుంది. అంటే వాడికి మీరు మంచి సంస్కారం ఇవ్వలేనందువల్ల వాడు ఒక భౌతికవాదిగా తయారయ్యాడు అనుకోండి, దానికి ఒక రకంగా బాధ్యులు మీరే అవుతారు. ఎందుకంటే వాడు ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. మంచి అవకాశం వచ్చింది, మీరు కనుక వాడికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉంటే బహుశా వాడు శుద్ధ భక్తుడైపోయి భగవద్ధామానికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ అవకాశము మనం ఇవ్వలేదనుకోండి, అది మన తప్పు అవుతుంది. సెకండ్ కేసు అంటే మనం ఇస్తున్నాము కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా కేసెస్ ఉంటాయి, అందులో మీ తప్పేమీ లేదు. ఎందుకంటే అందరూ వేరే వేరే టైంలో దాన్ని సీరియస్గా తీసుకుంటారు, పట్టుకుంటారు, పిల్లలు కూడా. సో వీ హ్యావ్ టు బి పేషెంట్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ. ఎప్పుడెప్పుడు చూస్తాను డివోటీ పేరెంట్సే టెన్షన్లో వస్తారు. నేను ఎప్పుడెప్పుడు చెప్తాను, మాతాజీ మీ అబ్బాయిని తీసుకురండి, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఓకే ఎప్పుడోసారి తీసుకురండి. ప్రభుజీ వాడు ఉన్న చదివే వాడు సరిగా చదవట్లేదు, నేను ఇక్కడ ప్రోగ్రాంలో తెచ్చాను అనుకోండి, ఉన్నది కూడా పోతుంది అని పేరెంట్సే ఇలా అనుకుంటారు. ఒకసారి ఊహించండి. అండ్ దట్స్ వై ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, దే డోంట్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ టు ద పేరెంట్. వాళ్ళు వస్తారు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురారు ఒక్కసారి కూడా. అయితే వాళ్ళు వన్స్ ఇన్ అ వీక్. మీరు అనుకుంటున్నారు వాడు ఏదో చదువుతున్నాడు అని, వాడు అక్కడ టైంపాస్ చేస్తున్నాడు, మాకు తెలీదా? మేమంతా కాలేజ్ చదివి వచ్చిన వాళ్ళమే. మమ్మీ డాడీ ముందు మేము ఎంతో చెప్తాము, లోపల ఏం చేస్తున్నాం మాకు తెలుసు. 24 hours ఎవరు చదవరు, వాడు 4 hours చదివితే 2 hours టైంపాస్ చేస్తాడు వాడు ఖచ్చితంగా.
సో వీ నో దాట్ ఆ టైంపాస్ బదులు ఇక్కడికి వస్తే ఏదైనా కథ వింటాడు, ప్రసాదం తింటాడు, భక్తుల సేవ చేస్తాడు, సంసార చక్రం నుంచి బయటపడే మార్గం వస్తుంది. సో అలా పేరెంట్స్ భయపడకూడదు. ఆ, ఇంకా మంచి చదివి ఇలా ప్రోగ్రామ్కి వస్తే మన చదువు తగ్గిపోతుందా? దట్ ఈస్ అనదర్ నాన్ సెన్స్. ప్రతిరోజు 16 మాలలు చేసే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు మంచి టాపర్లు క్లాస్లో. సో ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ అండర్స్టాండింగ్. సో దయచేసి నేను చాలా ఫోకస్ ఇవాళ పేరెంట్స్ ఇంకా చిల్డ్రన్ మీద ఇచ్చాను. సంస్కారాల ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఇంకోటి మనకు లెసన్ ఏంటంటే మన సంస్కారాలు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకిప్పుడు మీద ఉండి మన తల్లిదండ్రులు ఏం ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. మనం పెద్ద అయిపోయాము, చాలామంది పెళ్ళి అయిపోయాయి, పిల్లలు అయిపోయారు, వృద్ధులు ఉన్నారు, మనవాళ్ళు కూడా పుట్టారు చాలామందికి ఇక్కడ. మరి వాళ్ళ సంస్కారాలు ఎవరు చెక్ చేస్తారు? అందుకని యూ నీడ్ అ గురు ఇన్ లైఫ్, రైట్? ద పేరెంట్స్ హ్యావ్ డన్ ద రెస్పాన్సిబిలిటీ. నౌ ఇఫ్ యూ హోల్డ్ యువర్ లైఫ్ అండ్ ఆఫర్ ఇట్ టు ఎ గురు ఆర్ అ వైష్ణవ, దే విల్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ద రైట్ సంస్కారాస్. ఇంకా సరైన సంస్కారాలు ఉంటే దెన్ వీ కెన్ డెఫినెట్లీ గో బ్యాక్ టు కృష్ణ అండ్ వీ డోంట్ హ్యావ్ టు టేక్ బర్త్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఓన్లీ వన్ శ్లోక వీ కుడ్ డిస్కస్, అనదర్ శ్లోక రేపటి క్లాస్లో మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.